నమస్కారం అన్న. నమస్తే సార్. ముందుగా మీ వివరాలు చెప్పండి సార్. నాది ఐట్పావన విలేజ్ అండి. నా పేరు ముఖ్యరా పవన్ ప్రకాష్. ఫాదర్ నేమ్ మల్లయ్య. మేము 10 ఎకరాలు ల్యాండ్ పొలం చేస్తున్నామండి. వరి పొలం చేస్తున్నాము. ఆ పొలం ఒక 2 ఇయర్స్ నుండి నార్మడి చస్తున్నది. ఆ పొలం మొత్తానికి చస్తుంటే మా మొబైల్లో ఏరిస్ వాళ్ళది ఒక వాట్సాప్ స్టేటస్ చూసి దానివల్ల వాళ్ళని కన్సల్ట్ అయ్యి మా పొలంలో నారు వస్తుంది ఏంటి అని చెప్తే సాయిల్ టెస్ట్ చేయించాలని కాల్ చేశాను. వచ్చి సాయిల్ టెస్ట్ చేశారు. దానివల్ల నాకు ఈరోజు అర్థమైంది ఏంటంటే నేను వాడాల్సిన ప్రాబ్లమ్స్కు అదనంగా ఎక్స్ట్రా వేరే వాడుతున్నాను. ఏది యూరియా కానీ అడుగుపిండి కానీ అది కాదు ఇది వాడాలని చెప్పారు. నాకు బాగా నచ్చింది. భూసార పరీక్షలు చేసుకోవాలని మీరు వాట్సాప్ స్టేటస్ ద్వారా చూశారు. అవును. దీని నుంచి వెళ్ళి సంప్రదించారు. ముందుగా అయితే మీ నార అనేది వస్తుంది. దాంతో ప్రాబ్లంగా వాటితో పాటుగా ముఖ్యంగా మీ భూమిలో ఏమున్నాయి ఏం లేవని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. మరి ఇప్పుడు ఈ భూసార పరీక్షలు చేసుకున్న తర్వాత మీకు ప్రథమ పోషకాలు లాంటి ఫెర్టిలైజర్లు, కాంప్లెక్స్ ఫెర్టిలైజర్లు ఎక్కువ అవుతున్నాయా, తక్కువ అవుతున్నాయా? సూక్ష్మ పోషకాలు వాటి అవసరం ఎక్కువ ఉన్నాయా? సూక్ష్మ పోషకాల అవసరమే ఎక్కువ ఉన్నది. అంటే ఫెర్టిలైజర్ అనేది ఎక్కువ తక్కువ వాడుతున్నారు. జింకు, ఐరన్, బోరాను ఇలాంటి అనేది తక్కువ వాడుతున్నారు. కాబట్టి మీరు ఈ భూసార పరీక్షలు ముఖ్యంగా తెలుసుకున్న విషయం అయితే ట్రేస్మిన్, జింక్ వాడాలి. ట్రేస్మిన్, అగ్రోమిన్, జింకుకు సంబంధించిన మొదలైన ప్రోడక్ట్లు వాడుకోవాలని సౌడు ఎక్కువ తెలుస్తుందని తెలుసుకున్నాం. సౌడు అనేది విరగొట్టుకోవాలి. అందుకు మీరు ఈ భూసార పరీక్ష అనేది మీకు ఇది ఉపయోగపడ్డా సార్? ఇప్పుడు మంచిగా ఉపయోగపడ్డది సార్. మంచిగా ఉపయోగపడ్డది. దీనికి అనుగుణంగా మీరు వాడుకోవాలనుకుంటున్నాను. సరే సార్, ధన్యవాదములు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.